హాయ్ హలో వ్యూయర్స్ ఎంవ్యూస్కు స్వాగతం సుస్వాగతం. సో ఇవాళ కన్నడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది, ఇవాళే కాదు నిన్న ఇవాళ కలిసి ఏం జరిగింది అనే విషయం పైన నేను మీకు రివ్యూ ఇవ్వబోతున్నాను. అంతకుముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ 2 రోజులు ఎందుకంటే కిచ్చా సుదీప్ గారు ఎప్పుడైతే వాರದ కథే కిచ్చల జೊತೆ సండే ఫండే విత్ బాద్షా ఈ ఎపిసోడ్లన్నీ పూర్తయిన తర్వాత ఒక మాట చెప్పి వెళ్ళారు. ఆయన ఏమని, ఈ వీక్లోన టాస్కులన్నీ గెలిచిన ఒక వ్యక్తికి ఫినాలేకు డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది, టికెట్ ఫినాలే అనేటువంటి లక్ష్యంతో ఈ వారం రోజులు టార్గెట్లన్నీ ఉంటాయి. ఎవరైతే కష్టపడి ఆడి గెలిచి ఈ టికెట్ సొంతం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫినాలేకి వెళ్ళిపోతారు. సో ఇంకా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన పని ఉండదు. 2 వారాల పాటు మస్తుగా రెస్ట్ తీసుకోవచ్చు. ఈ ఒక్క వారం కష్టపడితే ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో మీరే పరీక్షించుకోండి అని చెప్పి కిచ్చా సుదీప్ గారు వెళ్ళిపోయిన విషయం మనకందరికీ తెలుసు. సో నిన్న అందులో భాగంగా టాస్క్ మొదలైంది. ఆ టాస్క్ మొదలైనప్పుడు నిన్న ఏం చేశారు, కెప్టెన్ రజిత్కు ఒక పవర్ ఇచ్చారు. ఏంటంటే తనను కాదని, అంటే హౌస్లో 9 మంది ఉన్నారు, తనను కాదని ఉన్న 8 మందిలో 3 టికెట్ టాస్క్ ఆడటానికి అర్హులని చెప్పాలి, 5 మందిని అనర్హులని చెప్పాలి అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా మంజు పేరు తీసుకుంటారు, త్రివిక్రమ్ పేరు తీసుకుంటారు, ధనరాజ్ పేరు తీసుకుంటారు. ఈ 3 పేరు తీసుకుంటారు. మిగిలిన 5 కూడా అనర్హులు, వాళ్ళు టికెట్ టు హోమ్. ఈ 5 బయట ఉంటారు. అంటే టాస్క్ ఈ 5 ఆ 3 మధ్య జరుగుతుంటుంది. ఇది చాలా అద్భుతమైన బాల్ టాస్క్. ఈ బాల్ టాస్క్లో ఏంటంటే 5 మంది బయట ఉంటారు, 3 లోపల ఉంటారు. బయట ఉన్న వాళ్ళ దగ్గర బాస్కెట్లు ఉంటాయి, పైనుంచి బాల్స్ పడుతూ ఉంటాయి. ఒక్కొక్క రౌండ్లో ఎవరైతే ఎక్కువ బాళ్ళు కొడతారో వాళ్ళు లోపలికి వెళ్ళాలి. వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే లోపల ఉన్న ఒక వ్యక్తి బయటికి రావాలి, స్వాప్ జరగాలి. ఈ స్వాప్లో కూడా ఉన్న 3 వ్యక్తుల్లోన అందరూ కూడా ఏకగ్రీవంగా ఎవరు బయటికి వెళ్ళాలని నిర్ణయించుకోవాలి. సో ఈ టాస్క్ అంతా మజాగా నడిచింది. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి లోపల ఉన్న వాళ్ళు, అంటే చివరి రౌండ్లోన 4th రౌండ్ 5th రౌండ్ అయ్యేసరికి అక్కడ ఉన్న 3 ఎవరు, మంజు, త్రివిక్రమ్, హనుమంతు, 3 కూడా ఏకాభిప్రాయం కుదరదు. ఆ టాస్క్ గెలిచింది ఎవరు, గౌతమి చివరిలో నిలబడి ఎవరిని అంటే ఎవరు తెలుసుకోలేకపోయేసరికి చివరికి ఆ ఛాన్స్ గౌతమికి వస్తుంది. తాను ఎవరినైనా బయటికి రమ్మని చెప్పి తాను లోపలికి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఉన్నది ఎవరు, మంజు, హనుమంతు, త్రివిక్రమ్. సో బిగ్ బాస్ హౌస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోతుంది గౌతమి ఎవరి పేరు తీసుకుంటుంది, ఎవరిని బయటికి పంపుతుందని. సో వెంటనే ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా త్రివిక్రమ్ పేరు తీసుకునేది. త్రివిక్రమ్ పేరు తీసుకోగానే పాపం అతను చప్పట్లు కొట్టేస్తాడు, వెరీ గుడ్, ఐ నో ఇట్ అంటాడు. ఆయనకే కాదు ప్రేక్షకులందరికీ కూడా వీ నో ఇట్ అనేలాగానే ఉంది అన్నమాట. ఎందుకంటే హనుమంతు చాలా దోస్తు, ఈయన వచ్చి ఇంకా సూపర్ దోస్తు, 2 దోస్తులు ఉన్నారు. ఇంకా మిగిలింది ఎవరు, త్రివిక్రమ్. సేఫ్ గేమ్, త్రివిక్రమ్ బయటికి పంపించేసింది, తాను లోపలికి వెళ్ళిపోయింది. ఎనీహౌ అక్కడ ఆ 3 ప్లస్ రజిత్ 4 సేఫ్ అయిపోయారు నామినేషన్ ప్రక్రియ నుంచి. మిగిలిన 5 డైరెక్ట్గా నామినేట్ అయిపోయారు. ఇక్కడ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసిన తరువాత ఈరోజు జరిగిన పరిణామక్రమం ఏంటంటే ఉన్న గ్రూపులు, అంటే కెప్టెన్ కాకుండా రజిత్ కాకుండా ఉన్న 8 మందిలో 4 ఒక్కొక్క టీమ్గా డివైడ్ కావాలి. మళ్ళీ యథాప్రకారంగా ప్రతి టీంలో 2 మహిళలు కంపల్సరీగా ఉండాలి. ఈ టీంకు నాయకులుగా ఒక టీంకు ధనరాజు, ఇంకొక టీంకు హనుమంతు టీంలోన త్రివిక్రమ్, ఆ తర్వాత భవ్య, మోక్షిత ఉంటారు. త్రివిక్రమ్, మోక్షిత, హనుమంతు, భవ్య, ఈ 4 ఒకవైపు. మరోవైపు మంజు, ఆ తర్వాత ధనరాజ్, ఆ తర్వాత గౌతమి, చైత్ర, ఈ 4. సో 4. ఈ వీళ్లకు
2 టాస్కులు ఇవాళ నడిచాయి, ఇంకా మరికొన్ని టాస్కులు నడుస్తూ ఉంటాయి. ఈ 2 టాస్కులు ఏంటంటే, మొదటి టాస్క్ ఏంటంటే జార్లో నీళ్లు పడేయనీకు. ఒక జార్ అంటే ఇద్దరికి మధ్యలో ఒక బాండ్ కట్టింటారు. ఒక చేతిలో జార్ నిండా నీళ్ళు, మరొక చేతిలో ఒక స్టిక్, ప్లాస్టిక్ స్టిక్ ఉంటుంది. రౌండ్ తిరుగుతూ వాళ్ళు తమ నీళ్లను కాపాడుకుంటూ ఎదుటి వాడి జార్లోని నీళ్లను పడగొట్టేందుకు ప్రయత్నించాలి. ఈ ప్రయత్నంలోన మొదటి రౌండ్ ధనరాజ్ వాళ్ళ టీం గెలుస్తుంది. గెలిచినప్పుడు వాళ్ళు మొత్తం నీళ్లు వేసేస్తారు. ఆ నీళ్లు వేసినప్పుడు మొదటి రౌండ్ గెలిచిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. రెండవది ఏంటి అంటే కనుక, చేతులు టచ్ చేయకుండా ఒకరికొకరు జంటగా వస్తూ ఇద్దరిద్దరు ఆడాలి. జంటగా వస్తూ ఆ టీం నుంచి ఈ టీం నుంచి గుత్తులుగా బెలూన్స్, వాటర్ బెలూన్స్ ఏర్పాటు చేసింటారు. సో ఈ ఏర్పాటు చేసిన బెలూన్స్ని యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ బిగ్ బాస్ నంబర్ చెప్తారు. ఆ నంబర్ చెప్పిన వెంటనే ఆ నంబర్ ఉన్నటువంటి పోల్లో వేలాడుతున్నటువంటి ఆ బెలూన్స్ను వెనక వైపు నుంచి ఇద్దరు ప్రెస్ చేసి వచ్చిన నీళ్లను తమ టబ్లోకి నింపుకోవాలి. నింపుకున్న తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ఆ జార్లోన, అంటే మొదటి టాస్క్ నుంచి ఉన్నటువంటి ఆ జార్లో వేయాల్సి ఉంటుంది. సో రెండవ రౌండ్ మళ్ళీ వీళ్ళే గెలుస్తారు. ఎవరు? ధనరాజు వాళ్ళు గెలుస్తారు. మూడవ రౌండ్ త్రివిక్రమ్ వాళ్ళు గెలుస్తారు. సో ఈ ఆట ఇట్లా ఇప్పుడు అయిపోయింది. సో నెక్స్ట్ టాస్క్ ఏమి అనేటువంటిది చూడాలి. సో ఇలా టాస్క్ నడుస్తూ ఉండేది. ఈ టాస్క్లన్నీ కూడా ఒక ఫైర్తో నడుస్తున్నాయి. కారణం ఒకటే, ఇన్నాళ్ళు ఆడుకున్నట్టుగా నాకు నువ్వు ఆడు, నీకు నేను ఆడతాం, ఇద్దరం ఒకరికోసం ఒకరు ఆడుకుందాం అనేటువంటి శశభిషలు ఇక్కడ కుదరవు. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా టికెట్ కోసమే పోరాడుతూ ఉన్నారు. ఈ టికెట్ కోసం పోరాడే క్రమంలోన చాలా ఫెరోషియస్గా ఫిజికల్ అయిపోతున్నారు. నిజం చెప్పాలంటే చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ హౌస్లోన ఒక అద్భుతమైన ఆటను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సంచాలకులుగా వివరించినటువంటి రజిత్ మళ్ళీ అదే కన్ఫ్యూజన్. రజిత్ ఎప్పుడైతే ఆయన సంచాలకుడుగా ఉంటాడో ఆయన సరిగ్గా చూడడో లేకుంటే సరిగ్గా అర్థం కాదో మరొకటి తెలియదు, కానీ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం, హేస్టీ డెసిషన్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయన్నమాట. సో 2 టీములు వాళ్ళు గట్టిగా కేకలు వేసుకోవడం ఇవన్నీ కూడా రప్చర్ అయిపోతున్న ఒక వాతావరణం మనకు కనిపిస్తుంది. అంతే, మళ్ళీ ఇలాగే ఉండాలి, ఎందుకంటే టికెట్ కావాలి కదా. సో టికెట్ కోసం పోరాటం ఇక్కడ. ఈ పోరాటంలో పోయేదెవరు, మిగిలేదెవరు? ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు జంటలుగా ఆడుతున్నారు, టీములుగా ఆడుతున్నారు. కానీ రౌండ్లు పెరుగుతున్న కొద్దీ టీములంతా పోయి చివరికి వ్యక్తులుగానే పోరాడాల్సి వస్తుంది. ఎవరో ఒక్కరికి మాత్రమే టికెట్ దొరుకుతుంది. ఆ టికెట్ ఎవరికి దొరుకుతుంది? చివరి రౌండ్లో ఆటోమేటిక్గా క్యాప్టెన్గా ఉన్నటువంటి రజిత్ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తారు చివరి రౌండ్లో. ఎందుకంటే బిగ్ బాస్ ఈ టాస్క్ స్టార్టింగ్లోనే చెప్పారు, క్యాప్టెన్ అయినందుకు అతనికి ఒక ప్లస్ ఉంటుంది. ఏంటంటే ఏ టాస్క్లో ఆడకుండా ఆయన నేరుగా ఫైనల్ టాస్క్కి వెళ్ళిపోతారు అని. సో ఇప్పటిదాకా జరిగే టాస్క్లన్నిటికీ ఆయన సంచాలకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారనమాట. చూద్దాం ఏమవుతుంది, ఏం కథ. కానీ మొత్తానికి ఆట మాత్రం చాలా రంజుగా ఉంది. కారణం ఏంటంటే కిచ్చా సుదీప్ గత 2 వారాల్లోన, అంటే గత వారం ఎపిసోడ్లోన, స్పెషల్ ఎపిసోడ్లోన ఆయన వచ్చి ఆయన ఇచ్చినటువంటి క్లాస్, ఆయన ఇచ్చినటువంటి ఛార్జింగ్, ఆయన ఇచ్చినటువంటి ఫైర్ ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అయినట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమేమి క్లాస్ పీకారు, ఏమేమి చెప్పారు, వాటన్నింటినీ కూడా క్లిప్పింగ్స్తో సహా చూపించి ఒకటే మాట అన్నారు, నేను చెప్పినా వినలేదు, మీకు ఓటేసినటువంటి ప్రేక్షకులు చెప్పినా మీరు వినట్లేదు, కనీసం మీ కుటుంబ సభ్యులు చెప్పిన మాట అన్నా వినండి, మీ ఆట మీరు ఆడండి, ఒకరి కోసం ఆడడం, జతగా ఆడడం, జత కోసం ఆడడం ఇవన్నీ కూడా పనికి రావు. బిగ్ బాస్ హౌస్లోన యూ షుడ్ ప్లే, ఒంటరిగా ఆడాలి, ఒంటరిగానే గెలవాలి, నీ టాస్క్ నీదే, నీ టాస్క్ కాకుండా పక్కనోళ్ళ కోసం ఆడితే నువ్వు ఇక్కడ ఉండలేవు అని హెచ్చరించిపోయారు. మళ్ళీ అదే చెప్పారు, ఉండేది 3 వారాలు, కంటెస్టెంట్లు 9 మంది ఉన్నారు, కప్పు ఒకరు గెలుస్తారు, మిగిలిన 8 మంది వెళ్ళిపోతారు, మీరే నిర్ణయించుకోండి ఎలా ఆడాలి అని. ఇప్పుడు కూడా మీరు ఒకరికొకరు లంపటం పెట్టుకొని దోస్తో అని గెలియా అని మీరు బంధుత్వం కలుపుకుంటూ, సంబంధాలు కలుపుకుంటూ ఆడుతూ పోయారంటే ఖచ్చితంగా నష్టపోయేది మీరే అని కుండ బద్దలు కొట్టినట్టుగా సుదీప్ గారు చెప్పి వెళ్ళారు. నిజమే, ఎందుకంటే త్రివిక్రమ్ వాళ్ళ అమ్మాయి ఏమనింది,
భవ్యతో నువ్వు ఎక్కువగా ఉండవద్దు, నా మాట విను, నువ్వు కప్పు కొట్టుకొని రావాలి, ఇదేం క్రికెట్ టీం కాదు ఒకరు ఆడితే అందరు టీం మొత్తం గెలిచిపోయినట్టు. నో, ఇక్కడ నువ్వు ఆడితేనే నువ్వు గెలుస్తావు, నువ్వు గెలిస్తేనే నీకు కప్పు వస్తుంది అని ఆవిడ చెప్పడం. అలాగే మంజు వాళ్ళ అక్క వచ్చి గౌతమితో నువ్వు కట్ చేయి, నాకు మాట ఇవ్వు, గౌతమి కోసం నువ్వు వెళ్ళాల్సిన పని లేదు, ఎప్పుడు పడితే అప్పుడు సారీలు చెప్పుకుంటూ తిరగాల్సిన పని లేదు అని మంజుని హెచ్చరించడం. ఇవన్నీ కూడా భవ్య వాళ్ళ అమ్మ కూడా భవ్యను ఫ్రెండ్షిప్ ఏమైనా ఉంటే బయట చూసుకోండి, ఇక్కడ మాత్రం మీరు కలిసి గట్టిగా ఆడడానికి వీల్లేదు అని చెప్పడం. ఇవన్నీ కూడా వర్కౌట్ అయినాయేమనిపిస్తుంది. అందుకోసమే ఆటలోన ఫైర్ కనిపిస్తోంది. అక్కడికి ఇంకా కొంచెం అక్కడక్కడ ఉంది, కానీ వాళ్ళందరికీ ఒక క్లారిటీ మాత్రం వచ్చేసింది. ఏంటంటే లేదు ఇంకా మనం ఏం ఆడినా కూడా స్వేచ్ఛగా ఆడాలి, స్వతంత్రంగా ఆడాలి అని. మళ్ళీ చూద్దాం ఈ ఛార్జ్ ఎంతవరకు పని చేస్తుంది, ఈ టాస్కులు ఎలా గెలుస్తాయి, అసలు ఈ వారంలోన ఎవరు టికెట్ కొట్టబోతుంటారు. ఎందుకంటే 5 ఆల్రెడీ నామినేట్ అయిపోయారు. ఇప్పుడు టికెట్ ఎవరు కొడతారనే దానిపైన అందరి ఫోకస్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. సో రేపు జరగబోయే ఎపిసోడ్ ఖచ్చితంగా రివ్యూ మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. రామదుర్గం మధుసూదన్.